వెల్కమ్ టు అవర్ ఛానల్ యూఎస్. సో మీకు ఈరోజు మెకానికల్ ఇంజనీర్స్ ఎవరైనా కానీ స్ట్రెంత్ ఆఫ్ మెటల్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో కామన్గా వచ్చే 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్ ప్రాబ్లంతో సహా చెప్పడం జరుగుతుందండి. ఎక్స్ప్లెయిన్ చేసి జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సో వీడియో అయిపోయేలోపు మీరు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అట్ సేమ్ టైము సబ్స్క్రైబ్ చేయండి అండి తప్పకుండా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సో ఏం లేదండి, మల్టిపుల్ ఫోర్సెస్ ఇంక్లైన్డ్కి ఇచ్చినప్పుడు వాటికి రిజల్టెంట్ ఫోర్స్ని కనుక్కోవడానికి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో అలా ఇచ్చేటప్పుడు ఆ ప్రాబ్లమ్ని మన థియరిటికల్గా ఇచ్చిన ప్రాబ్లం డయాగ్నల్గా గీసుకోవడం ఎలాగో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బాడీ టువర్డ్స్ నార్త్ అన్నాడు అనుకోండి, ఏ ఫోర్స్ టువర్డ్స్ నార్త్ ఇట్టే కదండి. సో ఏ 5 న్యూటన్స్ లో టువర్డ్స్ నార్త్, 5 న్యూటన్స్ ఇంతే కండి. 5 న్యూటన్స్ లోడ్ అనేది టువర్డ్స్ నార్త్ ఉందండి, నార్త్ డైరెక్షన్లో గీసాం. ఒకవేళ 10 న్యూటన్స్ ఫోర్స్ టువర్డ్స్ సౌత్, 10 న్యూటన్స్. 2 న్యూటన్స్ ఫోర్స్ టువర్డ్స్ ఈస్ట్. సార్ ఇది అందరికి తెలుసు సార్, నిజమే, ఎందుకంటే టువర్డ్స్ నార్త్, టువర్డ్స్ ఈస్ట్, టువర్డ్స్ సౌత్, వెస్ట్, ఇలా పర్టికులర్గా ఆ డైరెక్షన్ చెప్తే ఆ డైరెక్షన్ మీద రాయేస్తాం. అలా కాకుండా సో 5 న్యూటన్ లోడ్ టువర్డ్ నార్త్ ఆఫ్ ఈస్ట్ 30 degrees, నార్త్ ఆఫ్ ఈస్ట్ 30 degrees 4 న్యూటన్ రాసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని ఎలా చూపించాలి? సో ఫస్ట్ 4 న్యూటన్స్ ఇక్కడ ఏడేటి మధ్య ఉంది, నార్త్ ఈస్ట్ మధ్య ఒక లోడ్ ఉందండి. ఎంతది? 4 న్యూటన్స్. యాంగిల్ అంతా 30. సో ఈ 30 సో ఎక్కడ పెట్టాలా కన్ఫ్యూషన్, వెస్ట్కి పెట్టాలా నార్త్కి పెట్టాలా కన్ఫ్యూషన్. దాన్ని సింపుల్గా చెప్తాను అండి, టువర్డ్ నార్త్ ఆఫ్ ఈస్ట్, ఈ చివరి ఏది ఉంటే దానికి రాసేయండి. నార్త్ ఆఫ్ ఈస్ట్ అనుకోండి, ఈస్ట్కి 30 degrees, మీకు బాగా ఈజీగా ఉంటుంది. ఓకేనా? లేదు సార్ ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి, 5 న్యూటన్స్ లోడ్ నార్త్ ఆఫ్ ఈస్ట్. ఈసారి ఏమన్నాడు? 5 న్యూటన్ లోడ్ నార్త్ ఆఫ్ ఈస్ట్ అన్నాడు, అంతేగాని యాంగిల్ ఏం చెప్పలేదండి. ఇప్పుడు ఈ కండిషన్లో మనం ఏం చేయాలి? చూడండి, 5 న్యూటన్. అదేం సార్ దాని పైన ఎందుకు రాశారు? ఏ యాంగిల్ చెప్పతే కరెక్ట్గా మిడిల్లో ఉన్నట్టుండి. మిడిల్ ఎంత? టోటల్ 90, మిడిల్ ఎంత? 45, 30 కన్నా ఎవ్వ ఉండేదని పైన రాశాను. ఓకేనా? సో నార్త్ ఆఫ్ ఈస్ట్ ఏ యాంగిల్ చెప్పలేదు, చెప్పతే ఇలా లేదు. ఇప్పుడు ఈ అదే 5 న్యూటన్ లోడు ఈస్ట్ ఆఫ్ సౌత్ అన్నాడు అనుకోండి, ఈస్ట్ ఆఫ్ సౌత్ ఎంత? 5 న్యూటన్. ఇప్పుడు అంతా యాంగిల్ చెప్పలేదు కాబట్టి 45. సార్ ఇప్పుడు ఇక్కడ 45, అక్కడ 45, ఎక్కడైనా ఒకటే. 45 అంటే 45. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ యాంగిల్స్ అయినా కానీ హారిజాంటల్తో పెట్టుకోండి. ఆ లోడ్ కాడి నుంచి హారిజాంటల్గా అంత దూరంలో పెట్టుకోండి. ఓకేనా? అర్థమైందా? సో ఇలా ఈజీగా సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు. ముందు డయాగ్రామ్ క్వశ్చన్ని కన్వర్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూడండి, PQR అనే 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో ఈ 3 ఫోర్సెస్ని నేను రిజాల్వ్ చేయాలి హారిజాంటల్గా, వర్టికల్గా. ఎలా చేయాలో లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇంకా చూడకపోయిన వాళ్ళు ఆ క్లాసులు చూసి ఈ క్లాస్ చూడండి, లేదా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చూడండి. సో PQR. సో ఈ P అనే ఫోర్స్ని హారిజాంటల్గా చేయాలి, వర్టికల్గా రిజాల్వ్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ చేసేటప్పుడు చూడండి ఇలా ఉంది కదా, రైట్ సైడ్ మొత్తం పాజిటివ్, లెఫ్ట్ సైడ్ మొత్తం నెగిటివ్. అలానే సమ్ ఆఫ్ వర్టికల్ చేసేటప్పుడు అప్ సైడ్ మొత్తం పాజిటివ్, డౌన్ సైడ్ మొత్తం నెగిటివ్. రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఎప్పుడు? హారిజాంటల్ ఫోర్సెస్కి. అలా కాకుండా వర్టికల్లో పైన మొత్తం పాజిటివ్, కింద మొత్తం నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 3 ఫోర్స్ని నేనేం చేస్తున్నాను అంటే పీని హారిజాంటల్, వర్టికల్. అప్పుడు ఏం రాస్తున్నాను? PX లేదా P హారిజాంటల్, P వర్టికల్. ఇంక P లేదు, P నేను ఏం చేశాను? హారిజాంటల్గా వర్టికల్గా మార్చాను. సేమ్ అలా యాజ్ ఇట్ ఈస్ Q వర్టికల్
క్యూ హారిజంటల్. నెక్స్ట్ ఆర్ వర్టికల్, ఆర్ హారిజంటల్. చూడండి, సో 3 ఫోర్సెస్ని హారిజంటల్గా వర్టికల్గా ఏం చేశాను, కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ వన్ ఏం చేయాలి, సమ్ ఆఫ్ హారిజంటల్ ఫోర్సెస్ని కూడాల్సి వచ్చింది. సమ్ ఆఫ్ హారిజంటల్ ఫోర్సెస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 1 2 3. ఇవన్నీ కూడా వర్టికల్ ఫోర్సెస్. ఇది హారిజంటల్ యాక్షన్లో ఉన్న ఫోర్స్ మాత్రమే 1 2 3. పిహెచ్ హారిజంటల్, క్యూ మైనస్ క్యూహెచ్ మైనస్ ఆర్హెచ్. అదేంటి సార్, క్యూకి ఆర్కి ఏం చేశారు, మైనస్ చేశారు. ఎందుకు చేసాము, లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్, రైట్ సైడ్ ఉంటే పాజిటివ్. పి అనేది రైట్ సైడ్ ఉంది, పాజిటివ్. ఇప్పుడు వర్టికల్ చూడండి, పైన అన్ని పాజిటివ్, కింద అన్ని నెగిటివ్. పి వర్టికల్ పాజిటివ్, క్యూ వర్టికల్ పాజిటివ్, ఆర్ వర్టికల్ నెగిటివ్. ఓకేనా, ఈజీగా ఉందా? సో ఇలా ఇది గుర్తుపెట్టుకోవాలండి కండిషన్. ఎప్పుడు పాజిటివ్, హారిజంటల్లో రైట్ సైడ్ ఉంటే పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్. వర్టికల్లో పైన ఉంటే పాజిటివ్, కింద ఉంటే నెగిటివ్. ఇప్పుడు వీటి మీద ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం చెప్తాను చూడండి, మీ స్క్రీన్ మీద కనబడుతుంది. ద ఫాలోయింగ్ ఫోర్సెస్ యాక్ట్ ఎట్ ఏ పాయింట్. కింద చెప్పిన పాయింట్లు అనేవి, ఫోర్స్లు అనేవి కూడా ఒకే పాయింట్ మీద యాక్ట్ అవుతున్నట్టండి. ఏ అనేది చూడండి, 25 Newton inclined at 30 degree towards north of west. Next B 20 Newton towards north. Next one C 30 Newton towards north of west. And last one 20 Newton inclined at 20 degrees towards south of west. So find the magnitude and direction of the resultant force. ఓకేనా? సో స్క్రీన్ మీద కనపడుతుందా చూడండి. ఫస్ట్ ఫోర్స్ ఏంటండి, 25 Newtons టువర్డ్స్ నార్త్ ఆఫ్ వెస్ట్. ఎంతండి, నార్త్ ఆఫ్ ఈస్ట్ 30 degrees 35 degrees. టువర్డ్స్ నార్త్ 20 Newtons, టువర్డ్స్ నార్త్ ఆఫ్ వెస్ట్ 30 Newtons. టువర్డ్స్ అన్నాడు, యాంగిల్ చెప్పలేదు కాబట్టి నేను ఎంత వేసుకున్నాను, 45 వేసుకున్నాను. టువర్డ్స్ సౌత్ ఆఫ్ వెస్ట్ 20 Newtons 20 degrees యాంగిల్. సో ఇలా ఇచ్చిన డయాగ్రామ్ని కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏం చేయాలండి, ఈ డయాగ్రామ్ని సింప్లిఫై చేయాలి. ఎలా చేయాలి, సింప్లిఫై ఈజియెస్ట్ మెథడ్ చూడండి. ఫస్ట్ టువర్డ్స్ నార్త్ ఉంది కదా, నార్త్ గీసేసుకోండి. ఏదన్నా ఒక డైరెక్షన్లో ఉంటే దాన్ని మళ్ళీ కదిలియాల్సిన అవసరం లేదండి. సో ఇది ఈ రెండిట్లో ఉంది, ఈ రెండింటికి షేర్ అవుతుంది. ఇటు 25, ఇటు 25. హారిజంటల్కి ఎంత, హారిజంటల్కి ఏమో కాస్ 35 degrees సైన్ 35 degrees. ఓకేనా? హారిజంటల్కి ఇప్పుడు కూడా కాస్ వేసుకోండి, ఎందుకంటే హారిజంటల్తో యాంగిల్ హారిజంటల్ చేస్తాయి ఇక్కడ అన్నీ కూడా. సో ఈజీగా అర్థమైంది. నెక్స్ట్ వన్ 30, ఇటు 30. ఇది వర్టికల్ కాబట్టి సైన్ ఎంత యాంగిల్ 45. ఇక్కడ ఎంత కాస్ 45 అయిపోయింది. నెక్స్ట్ వన్ 20 Newtons చూడండి, ఇటు 20, ఇటు 20. 20 వర్టికల్ కాబట్టి సైన్ 20, 20 కాస్ 20. ఓకేనా? ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ హారిజంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు, అటు సైడ్ ఉంటే పాజిటివ్, ఇటు సైడ్ ఉంటే నెగిటివ్. మొత్తం ఎన్ని, 1 2 3. పాజిటివ్ ఏంటండి 25 కాస్ 35 degrees మైనస్ 20 కాస్ 20 degrees మైనస్ 30 కాస్ 45 degrees. సో ఈ వాల్యూ వచ్చేస్తుంది. సిమిలర్లీ వర్టికల్, పైన ఉంటే పాజిటివ్, కింద ఉంటే నెగిటివ్. 20 Newtons ప్లస్ 25 సైన్ 35 ప్లస్ 30 సైన్ 45 మైనస్ 20, ఇది మైనస్ ఏక కింద ఉంది, 20 సైన్ 20. సో హారిజంటల్లో వర్టికల్ వచ్చినాయి అనుకోండి. నేను క్యాష్ కొడతలేదంటే లేట్ అవుతుందని మీరు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5,
5 ఇది 10 వచ్చింది అనుకోండి. రిజల్టెంట్ ఫోర్స్ ఎలా కనుక్కోవాలి? రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ హారిజంటల్ ప్లస్ సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు రిజల్టెంట్. దీన్ని మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. ఇదేంది? ఇది మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్ అంటే నథింగ్ బట్ యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ వర్టికల్ బై హారిజంటల్ ఫోర్స్. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత? వర్టికల్ ఫోర్స్ ఎంత? 10/5. సో ఇలా మనం మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కనుక్కోవచ్చు. ఇక్కడ 10/5 అనేది క్యాలిక్యులేట్ చేసి తప్పు వచ్చిందని వాడండి. ఎందుకంటే నేను క్యాష్ చేయలేదు, మిమ్మల్ని చేయమని చెప్పాను. ఓకేనా? సో ఇలా ఇది మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా, ఇది డైరెక్షన్. ఈ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ దీన్ని ఈ టోటల్ బాడీ యొక్క రిజల్టెంట్ ఫోర్స్. ఓకేనా?